ఎన్ని కిలోలు మామయ్య? గంట సేపు కూర్చున్నాడా షాప్ వాడేదాకా. గంట సేపు కూర్చుంటే 3 పడ్డాయి ఒక్కడేసారి. 8 కిలోలు 2 కిలోలు 3 కిలోలు. పాపం శ్రేయానికి లేదు ఫిష్ శ్రావణం ఎంత కిలోనా? 3 కిలోనా? వెల్కమ్ నాన్న వెల్కమ్ అని నాన్న వెల్కమ్ అనరా? నాన్న వెల్కమ్ అను అంటే ఏంటిదని అడుగు. అంటే ఏంటిదా నాన్న అడుగు వెల్కమ్ అంటే? ఏ మీద పడతానే ఆగ్రా. అది వాళ్ళకి కొడితే ఏమవుతుంది మామయ్య? అది ఓ పిల్ల వస్తాను. అలా వేసేది నేను వీడియో తీసినా కానీ నాకు పిచ్చి ఆఫ్ అయింది. అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటే యూట్యూబ్ మంచిగా ఎడిటింగ్ చేయాలి. నాకు సుబుద్ధి అవుతుంది. నేను మటన్ ముక్కలా ఎంత తాజాగా ఉందో. చాలా పెద్ద ఫిష్ ఫ్రెండ్స్, మా అక్క కోసం తీసుకొచ్చిన. లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేనా? మొన్ననే 1000 రూపాయలు పెట్టి షార్క్ కొన్నా ఫ్రెండ్స్. చాలా షార్ప్ కట్టుకున్న దగ్గర కూడా లేదా తోకలేని కట్లనే వచ్చింది. ఇప్పుడు భయం లేదు రా. తన్ను లేక చూడండి పాపం డాడీని కాదు తిట్టేది నిన్ను. అది నీకు అర్థమవుతలేదు. అతి కష్టం మీద కటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చాలా చెమట పడాల్సి వస్తుంది. ఒక లైక్ అయితే ఇది ఇప్పుడు మా స్టేషన్ మొత్తం చెత్త అంతా క్లీన్ చేశారు ఫ్రెండ్స్. ఆ చెత్త పిల్ల
ఇలా చాలా పెద్ద చేప దొరకడం జరిగింది ఇవాళ. చీ జీన్స్ అయితే తీసేసాను. హార్ట్ సింబల్లో ఇలా జీన్స్ తీయడం జరిగింది. చీ దిస్ ఇస్ కాల్ పిల్లలకు వేయడం జరిగింది. నవ్వడానికి కూడా అదే వాళ్ళు చెప్తారు. చీ చీ నోట్ల పడ్డది. చీ 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 ఆల్రెడీ ఇది ఆలిగా పోయా సరే. ఫిష్ కళ్ళు ఎట్లుంటాయి చూద్దాం. మన కళ్ళలాగానే ఉంటాయి కొంచెం చూడడానికి. ఫిష్ నవ్వినప్పుడు సేమ్ స్టేయన్ లాగానే ఉంటుంది. ఫిష్ కదా పెండ తిన్నట్టు స్టేయన్ కూడా కొంచెం నాన్ వెజ్ పెండ తింటాడు. అంతే కదా ఇయకి వీడియో తీస్తామా వాడుతున్నాడు. గుడ్ బై చెత్త పట్టిండు. ఫిష్ చెత్త తీసుకుపోయి కాలువలో పడేస్తారు. బావిలో పడితే స్మెల్ వాడంత వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా కాలువలో వేయవలసిందిగా కోరుతున్నాము. సైకిల్ మీద తీసుకుని వేస్తాడు. నువ్వు ఫిష్ని ముట్టినావా? నువ్వెందుకు అనుకుంటాను. నేను ముట్టినా ఫిష్ని ముట్టినావా? అది బ్లడ్ దానికి. అంత చెత్తను ముట్టినావు. చెత్తను ముట్టిన చెత్త ఫెలో. అమ్మ, బుజ్జి ఒకటే నిమిషం. నాని పెద్ద